చిన్నారి సల్మా మిస్సింగ్ మిస్టరీగా మారింది. శ్రీకాళహస్తిలో 4 రోజుల క్రితం సల్మా అదృశ్యమైంది. అయితే పోలీసులు పట్టించుకోవటం లేదని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మధు అందిస్తారు. మధు, చెప్పండి, సల్మా మిస్సింగ్ కేసు ఎంతవరకు వచ్చింది? పోలీసులు ఏమంటున్నారు? ఓ పక్క తల్లిదండ్రులు పట్టించుకోవట్లేదని ఆరోపిస్తున్నారు. నీలిమ, మనం చూస్తాం 4 రోజుల క్రితం శ్రీకాళహస్తిలో అదృశ్యమైనటువంటి సల్మా ఆచూకీ ఇంతవరకు లభించలేదు. 1.5 సంవత్సరాల చిన్నారి సల్మా 4 రోజుల క్రితం తల్లి బొడిలో నిద్రపోతుండగా గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకోకపోయారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. వెంటనే స్థానికులతో పాటు అక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే వెంటనే స్పందించినటువంటి తిరుపతి అర్బన్ ఎస్పీ ఎవరైతే ఉన్నారో జయలక్ష్మి 3 బృందాలను ఏర్పాటు చేశాము, ఖచ్చితంగా 24 గంటల్లో పట్టుకుంటామని కూడా ప్రకటన చేయడం జరిగింది. అయితే ఇంతవరకు ఆచూకీ లభించకపోవడంతో అటు కుటుంబ సభ్యులు అలాగే స్థానికులు ఆందోళన మొదలైంది. మొదట ఒక వ్యక్తిని సమీప బంధువు కరీముల్లా అనే అతని వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అనుమానంగా విచారణ చేశారు. అయితే అతను వైపు నుంచి ఎలాంటి సమాధానము, దానికి సంబంధించిన వివరాలు రాకపోవడంతో మరో బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఇదే సందర్భంలో పోలీసులు ఒకటే చెప్తున్నారు, ఖచ్చితంగా పట్టుకుంటామనేసి, ఆచూకీ లభిస్తుంది, చిన్నారిని సురక్షితంగా రక్షిస్తాము, తల్లిదండ్రులకు అప్పగిస్తామని చెప్పినప్పటికీ ఇప్పటికి 4 రోజులు కావస్తుండడంతో కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతోంది. నీలిమ, ఇదే సందర్భంలో కొంతమంది బృందాలు తమిళనాడుకు సైతం వెళ్ళారు. ఎందుకంటే శ్రీకాళహస్తి అనేది పొరుగున్నటువంటి రాష్ట్రానికి సంబంధించి తమిళనాడు ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులు ఇక్కడ యాచన వృత్తి కోసము లేకుంటే ఇతర చిన్న చిన్న వ్యాపారాల కోసం వస్తుంటారు. ఆ ముఠా ఏమైనా తీసుకెళ్లి ఉండొచ్చేమో అని ఆ కోణంలో కూడా విచారణ జరుగుతుంది. ఆ కోణంలో విచారణ జరుగుతున్న పోలీసులు అటువైపు కూడా విచారణ చేపట్టారు. ఒక బృందం తమిళనాడుకు సైతం వెళ్ళడం జరిగింది. అదే తమిళనాడు ప్రాంతానికి సంబంధించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులతో కూడా విచారణ జరుగుతుంది. ఏదేమైనప్పటికీ 4 రోజులు గడుస్తున్నా కానీ చిన్నారి ఆచూకీ లభించకపోవడంతో ఇటు తల్లిదండ్రులతో పాటు అటు స్థానికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇదే సందర్భంలో కుటుంబ సభ్యులకు పోలీసులు కొన్ని ఆంక్షలు విధించారు. ఏదైతే ఉందో మీడియాతో మాట్లాడద్దు, కంగారు పడాల్సిన అవసరం లేదు, మీడియాతో అనవసరమైన విషయాలు చెప్పొద్దు, కొన్ని ఆంక్షలు విధించడం పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆందోళన స్థానికుల్లో వ్యక్తమవుతోంది. ఓకే, థ్యాంక్ యూ మధు.